కాలం సమానవర్ధంతే యథా భావ యుగే యుగే. దీని అర్థం ఋషులు, సిద్ధులు, దేవతలు, పక్షులు, జలపాతాలు, మృగాలు ఇవన్నీ కాలానుసారం మారుతూనే ఉంటాయి. ఆ గమనాన్ని ఎవ్వరూ మార్చలేరు కదా. అటువంటప్పుడు మనుషులైన మనకెందుకురా ఇంత పట్టుదల? అనుకున్నది జరగలేదని, జరిగిన దాని గురించి అనుకోలేదని ఎందుకురా బాధపడతామని చెప్పాను వాడికి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీ క్లిక్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఈరోజు నా జీవితంలో ఒక స్పెషల్ జర్నీ స్టార్ట్ అయ్యాను వారణాసి. నేను అప్పటి నుంచి విన్నాను, కాశీ అంటే ఒక ప్లేస్ కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఫీలింగ్ అని, ఒక స్పిరిచువల్ వైబ్రేషన్ అంటారు. ట్రైన్లో వెళ్తుంటే ఒక ఎగ్జైట్మెంట్, ఎందుకో తెలియదు, ఒక పాజిటివ్ అనేది. ఇవన్నీ మనం అందరం కలిసి చూసేద్దాం అదండి. ఫైనల్గా ప్రయోగరాజ్ చెవికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఒక పని చూసుకుని బనారస్కి స్టార్ట్ అవుతాం. సో అప్పటి వరకు అయితే స్టే ఇక్కడే. ఇక్కడ ఎటు చూసిన పోలీసులు, కమాండోలు, ఆర్మీ ఆఫీసర్స్. ఇంత ఎక్కువ టైట్ సెక్యూరిటీ ఎందుకని అడిగితే ఇక్కడ మాఘ కుంభమేళా జరుగుతుందంట. సో అందుకని ఇంత టైట్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఉన్న టెంపరేచర్కి అయితే నాకు ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ గుర్తొచ్చింది. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటారా? షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. వాటర్ ట్యాపులు వేసేద్దాం. మనకు అంత సీన్ లేదు కాబట్టి పక్కనే పోలీసులు క్యాంప్ ఫైర్ వేస్తే వాళ్ళతో పాటు నేను జాయిన్ అయిపోయాను. అంతలో మన వాళ్ళు వచ్చేలోపు ఖాళీగా ఏముంటానని సరదా ఏరో చూద్దామని అలా బయటకు వచ్చేసా. చలి మాత్రం తగ్గేదేలే అని సాగుడేస్తుంది. ఆ కనిపించేది చెవికి స్టేషన్ అంట. ఎటు వెళ్తాను తెలియదు కానీ గో విత్ ఫ్లో అంతే. ఈ కనిపించే ఆయన గురించి మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాము. షేర్ చేస్తే కామెంట్ చేసేయండి. అలా నడుచుకుంటూ ఎగ్జిక్యూట్కి వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ గంగాఘాట్ కింగ్ ఫస్ట్ మార్నింగ్ సన్ రైజ్ టైంలో లైట్ వాటర్ మీద పడితే అది చూస్తుంటే వర్డ్స్ కూడా సరిపో, అంత బాగుంటుంది ఆ వ్యూ. అంత రష్, అంత క్రౌడ్, కానీ ఆ మధ్యలో కూడా ఒక పీస్ఫుల్ వైబ్ ఉంటుంది అంటారు కదా. కాశీకి పిలుపు వస్తే మాత్రం వెళ్తామని నాకు కూడా పిలుపు వచ్చిందేమో అనిపించింది. అక్కడ టెంపుల్స్, ఆ ఓల్డ్ స్ట్రీట్స్, ఆ హిస్టరీ, ప్రతి గల్లీకి ఒక స్టోరీ ఉంటుంది. కాశీలో కాలం స్లో అయిపోతున్నట్టు అనిపిస్తుంది. లైఫ్లో ఎంత బిజీ ఉన్నా అక్కడ మనం మన లోపల మనల్ని కనుక్కుంటాం. అది కాశీ యొక్క గ్రేట్నెస్. అది ఎక్స్ప్లెయిన్ చేయను, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ జర్నీ జస్ట్ ట్రావెల్లా కాదు, ఒక స్పిరిచువల్ రీస్టార్ట్లా అనిపించింది. బోట్లో కొంచెం టైం స్పెండ్ చేశా. గంగ మధ్య నుంచి కాశీని చూస్తుంటే లైఫ్లో ఎంత టెన్షన్ ఉన్నా అన్నీ డిజాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సూపర్ వ్యూ, అన్ని టెన్షన్స్ మర్చిపోవచ్చు. నాలుగు రాష్ట్రాలు, 1400 కిలోమీటర్లు, 30 గంటలు ట్రావెల్ సమయం. దూరం పెద్దదే, కానీ 72 సంవత్సరాల జీవితం ముందు ఇది చాలా చిన్నది. ఎన్నో
అనుభవాలు, సంతోషాలు, బాధలు, బరువు, బాధ్యతలు, ఆయన కష్టం వెనుక ఉన్న కన్నీరు. కానీ అన్నిటికి మించి ఆయన పంచిన ప్రేమ, నేను ఉన్నానరా అని ఇచ్చిన సపోర్ట్, ఇవన్నీ ఈరోజు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఈ క్షణం ఆయన అస్థికలుగా మారి పవిత్ర గంగా నదులు కలిసిపోతున్నారు. మా తాతయ్య కన్నం వీర్రాఘవులు గారు. లైఫ్లో ఒక్కసారైనా దీనమ్మ ఏం జీవితం రా ఇది అనిపించిన రోజులు చాలా ఉండి ఉంటాయి కదా మావా. లైఫ్ అంతా సంకనాకపోయింది అనిపించినప్పుడు ఒక్కసారి మణికర్ణికా ఘాట్లో కూర్చో. అక్కడ నీకు ఒక డిఫరెంట్ వరల్డ్ కనిపిస్తుంది. ఒక కాంపిటీషన్ ఉండదు, ఒకరితో కంపారిజన్ ఉండదు. అక్కడ ఒకటే నిజం, లైఫ్ అండ్ డెత్. మనం డైలీ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా, జాబ్, మనీ, స్టేటస్. కానీ ఇక్కడ ఏం కనిపించవు. నువ్వు పూరా, రిచ్, స్టేటస్ ఉన్నోడువా, ఈగో ఉందా, చివరికి అందరం ఒకటే అని చూపించే ప్లేస్ ఇది. నువ్వు ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే నీ లైఫ్ ఏంటో, దానికి ఉన్న వాల్యూ ఏంటో ఆటోమేటిక్గా అర్థమవుద్ది. ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమే, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రమే యూ కెన్ ఫీల్ దట్ వైబ్. అక్కడ ఒక మ్యాజిక్ ఉంది మావా. అది స్పిరిచువల్ మ్యాజిక్ కాదు, అది రియాలిటీ మ్యాజిక్. మనం అన్నీ పర్మనెంట్ అని అనుకునేవన్నీ కూడా టెంపరీ అని గుర్తు చేయడమే ఆ మ్యాజిక్. సో నెక్స్ట్ టైం లైఫ్ హెవీ అనిపించినప్పుడు కంప్లైంట్స్తో కాదు, ఒకసారి మణికర్ణికా ఘాట్లో కూర్చో. మేబీ ఆన్సర్స్ దొరకపోవచ్చు, కానీ క్లారిటీ మాత్రం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు కనిపించేదంతా కూడా దర్శనం లైన్. ఆల్మోస్ట్ ఇక్కడే 3-4-5 లైన్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళేసరికి ఇంకా లైన్లు పెరుగుతాయని ప్రతి ఒళ్ళు చెప్తున్నారు. కానీ ఆల్మోస్ట్ ఒక 2-3 గంటల పైనే పట్టొచ్చని ఒక అంచనా దర్శనం అయ్యేసరికి. లోపలికి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ని అలౌ చేయరు, అన్నీ కూడా బయట పెట్టేసి వెళ్ళాలి. అందుకని లోపల ఎటువంటి వీడియోస్ అని కవర్ చేయలేకపోతున్నాం. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసినప్పుడు లైఫ్లో ఎంత వెయిట్ చేసినా కూడా దర్శనం మూమెంట్లో టైం స్టాప్ అయినట్టు అనిపించింది. అక్కడ శివప్రసన్న చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. మనసులో ఉన్న డౌట్స్, ఫియర్స్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతాయి. అది కాశీ గ్రేట్నెస్ ఏంటంటే, అది మనకి లైఫ్ గురించి కొత్త పర్స్పెక్టివ్ ఇస్తుంది. బర్త్, డెత్, సక్సెస్, ఫెయిల్యూర్ అన్నీ న్యాచురల్గా అర్థం అవుద్ది. అదే మణికర్ణికా ఘాట్ని చూస్తే లైఫ్ టెంపరీ అని రియలైజ్ అవుతాం. బట్ అదే టైంలో సోల్ ఎటర్నల్ అని నమ్మకం పెరుగుతుంది. కానీ కాశీ నుంచి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పాత మనుషులు అయితే తిరిగిరారు. ఖచ్చితంగా వాళ్ళలో ఏదో ఒక రియలైజేషన్ కలిగి తిరిగి వస్తారని ఒక నమ్మకం. బట్ నాకు కూడా ఒకటి కలిగింది రియలైజేషన్. మేబీ ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి. ఎందుకంటే అది ఒక ట్రిప్ కాదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్. కాశీ, వారణాసి, బనారస్ ఏ పేరుతో పిలిచినా ఒకటే ఊరు. మళ్ళీ వారణాసి మళ్ళీ ఎప్పుడు పిలుస్తుందేమో, ఎందుకంటే అక్కడికి ఒక్కసారి వెళ్ళిన మనసు మళ్ళీ అక్కడెక్కడ తిరుగు. మళ్ళీ వెళ్ళే ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేద్దాం.